హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సింపుల్గా 3 నెక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. పొడవు 15 ఇంచెస్ తీసుకున్నాం, షోల్డర్ వెడల్పు 6 ఇంచెస్ తీసుకున్నాం, అలాగే ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకున్నాం. ఇలా నెక్ వెడల్పు 2.5, అలాగే నెక్ డౌను 10 ఇంచెస్కి 10 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుందాం. మనం 3 ఇంచెస్ పెట్టంగా అక్కడి నుంచి 2.5కి ఇలా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకుందాం. ఇది స్టార్ నెక్ అండి. ఇలా ఒక పావించు లోపలికి అన్నది మనం డ్రా చేస్తే నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ రివర్స్లో వేసుకొని ఒక పాదం లైన్ వచ్చేటట్టు చుట్టూ స్టిచ్ చేసుకుందాం. శారీలో బ్లౌజ్ పీస్లోది 2 వైపులు మనకి బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ అన్నది మనం నెక్కి ఒక బార్డర్ వచ్చి హ్యాండ్స్కి వేద్దాం. ఇప్పుడు ఇలా కార్నర్కి వచ్చేసరికి నీడిల్ దించి పాదం అన్నది పైకి తేలుస్తూ ఇలా 3 కార్నర్స్లో నీడిల్ అన్నది దించుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇప్పుడు ఈ కార్నర్లో చిన్నగా ఇలా కట్స్ ఇద్దాం, కటింగ్స్. ఇప్పుడు రివర్స్ వేసి పైనుంచి ఎడ్జ్ కుట్టేసుకుందాం. ఇలా క్లాత్ అన్నది నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ ఈ కార్నర్ వచ్చేసరికి ఇలా నిడిల్ దించి పాదం పైకి తేలుతూ క్లాత్ని తిప్పుతూ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి జాయిన్ చేసేద్దాం. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలా వస్తుందండి. ఇప్పుడు మన హ్యాండ్స్ వచ్చిన క్లాత్లో ఇలా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి 2 వైపులా మనకు బార్డర్ వస్తాయి. ఇలా ఒక బార్డర్ హ్యాండ్స్కి వేస్తే ఇంకో బార్డర్ వచ్చి ఇలా నెక్ చుట్టూ డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇలా జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఎడ్జ్ కుట్టు వేసాను చూసారు, అక్కడి నుంచి ఈ పైది క్లాత్ కూడా ఇలా ఎడ్జ్ కుట్టు వేసుకుంటూ సమానంగా చుట్టూ స్టిచ్ చేసుకుందాం. ఈ కార్నర్లో చిన్నగా కుచ్చి పెట్టుకుంటే ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఇలా ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ సమానంగా స్టార్టింగ్ ఎంతైతే ఫోల్డ్ చేసామో అదే ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు ఈ కార్నర్లో చిన్నగా మనం కుచ్చిపెట్టి పైన చిన్న స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకుందాం. ఈ డాట్స్ అన్నది పొడవు వచ్చి 4.5 ఇంచెస్ ఉండాలి, వెడల్పు వచ్చి 1/4 ఇంచ్ ఉండాలి. ఇలా 2 వైపులు కూడా మనం డాట్స్ చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ పీస్లో క్లాత్తోనే పైపింగ్ వేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి పైనుంచి మళ్ళీ స్టిచ్ చేసుకుందాం. మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, నేను స్టిచ్ చేసేస్తున్నాను ఇలా. ఇప్పుడు హ్యాంగిల్స్కి ఇలా థ్రెడ్ పైపింగ్తోనే థ్రెడ్ క్లాత్తోనే ఇలా స్టిచ్ చేసుకున్నామండి. ఇప్పుడు వెడల్పు 4 ఇంచెస్ ఉండి ఇలా చూసుకొని చిన్నగా హ్యాంగిల్ స్టిచ్ చేద్దాం.
ఇలా వస్తుంది. ఇప్పుడు మధ్యలో కట్ చేసి మన జాయింట్ కోసం ఒక 1/4 ఇంచ్ ఇలా వదిలేసి అక్కడి నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకుందాం. ఇదండి సింపుల్ స్టార్ నెక్. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలా వస్తుంది సింపుల్ డిజైనింగ్ స్టార్ నెక్. ఇప్పుడు సెకండ్ నెక్ ఎలాగో స్టిచ్ చేద్దాం. ఇది క్రాస్గా వస్తుందండి నెక్, క్రాస్ నెక్. సేమ్ మనం షోల్డర్ వచ్చి 6 ఇంచెస్, అలాగే ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ పొడవు ఇది 11 ఇంచెస్ తీసుకున్నామండి. కొంచెం క్రాస్గా వస్తుంది కాబట్టి డౌనే తీసుకోవాలి. 2.5కి ఇలా మార్క్ చేసి మనం 11 ఇంచెస్ దగ్గర 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎప్పుడు డౌన్ అన్నది రౌండ్ అన్నది నీట్గా వస్తుంది. ఇలా లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు సేమ్ మనం ఇటువైపు కూడా బాక్స్ లాగా ఇలా స్క్వేర్ నెక్లా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ నుంచి 2.5-3 ఇంచెస్ కుండీలాగా తీసి రౌండ్ తీసుకోవాలి. ఒకవైపు రౌండ్ తీసుకోవాలి, ఒకవైపు అన్నది మనం ఇలా స్ట్రైట్గా వదిలేవాలి. ఇప్పుడు ఈ నెక్ అన్నది ఫోల్డింగ్ చేసి కట్ చేయకూడదండి, ఇలా ఓపెన్ చేసే కట్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ జాయిన్ చేసేద్దాం. ఇలా అస్సలు మడతలు రాకుండా క్లాత్ అన్నది ఇలా అడ్జస్ట్ చేస్తూ చుట్టూ లైనింగ్ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసి నెక్ అన్నది ఇలా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు చుట్టూ లైనింగ్ జాయిన్ చేసేద్దాం. ఇలా క్లాత్ అన్నది ఇలా మనం వేలితో సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటే అస్సలు ఉగ్గులు అనేవి రావండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఇలా వస్తుంది. ఈ నెక్కి మనం పైపింగ్ వేసుకుందాం. గోల్డ్ కలర్ డాట్స్ వచ్చాయి కాబట్టి గోల్డ్ కలర్ పైపింగ్ అన్నది వేసుకుందాం. ఈ క్లాత్కి మనం నెక్ చుట్టూ క్లాత్ కట్ చేయకుండా ఇలా 11 ఇంచెస్ పొడవు 9 ఇంచెస్ వచ్చి వెడల్పు క్లాత్ తీసుకొని ఇలా రివర్స్లో నెక్ అన్నది రివర్స్లో వేసి పైనుంచి ఇలా ఉండేలా చూసుకొని పైనుంచి పాదం కుట్టు వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. ఈ క్లాత్ కదలకుండా ఇలా పిన్నెలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాదం లైన్ వచ్చేటట్టు చుట్టూ ఇలా స్టిచ్ చేసుకొని కార్నర్ వచ్చేసరికి నిడిల్ దించి పాదం పైకి తేలుతూ స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేద్దాం. ఈ కార్నర్లో చిన్నగా కటింగ్ ఇద్దాం, కొంచెం కొంచెంగా. ఈ క్లాత్ ఇలా రివర్స్ చేసి స్టిచ్ చేసుకుందాం. ఈ క్లాత్ అన్నది హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే బ్లౌజ్కి పైనుంచే మనం మిషన్ స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మళ్ళీ డాట్స్ చేసుకుందాం. ఈ డాట్స్ ఎవరికైనా సరే 4.5 పొడవు వెడల్పు 1/4 ఇంచు పెట్టి ఫోల్డ్ స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు నెక్లో మిగిలిన క్లాత్తో ఇలా కింద వైపు నడుము దగ్గర పైపింగ్ వేసుకుందాం. ఇలా పైపింగ్ వేసుకుంటే వల్ల ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ కూడా సేమ్ ఇలా చిన్నగా కటింగ్ ఇచ్చి కార్నర్లో సేమ్
థ్రెడ్ పైపింగ్ అన్నది ఇలా వేసుకుందాం. ఈ కార్నర్ వచ్చేసరికి మళ్ళీ మనం నిడిల్ని దించి పాదం అన్నది పైకి తేలుతూ స్టిచ్ చేసుకుంటే నెక్ అన్నది నీట్గా వస్తుందండి. ఇలా మళ్ళీ ఇప్పుడు స్ట్రైట్గా స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఇలా వచ్చింది. చాలా బాగుంది కదండి నెక్. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్చింగ్ కూడా చేసేసుకోవచ్చు. ఇలా వస్తుంది. ఇప్పుడు మనం మళ్ళీ హ్యాంగిల్స్కి ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి ఈ 2 కలర్స్తో స్టిచ్ చేసాం. సేమ్ పావించు ఖర్చు వదిలేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఈ హ్యాంగిల్స్ అన్నది స్టిచ్ చేసుకుందాం. ఇదండి ఈ నెక్ ఎలాగుందో ఒక లైక్ చేయండి. థర్డ్ నెక్ ఎలాగో చూద్దాం. థర్డ్ నెక్ పొడవు సేమ్ 15 ఇంచెస్, అలాగే షోల్డర్ 6 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 6 ఇంచెస్ తీసుకున్నాం. ఇది పాట్ నెక్ అండి. ఇలా 2.5 మార్క్ చేసుకున్నాం. 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం. 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాం. లైన్ డ్రా చేసుకుందాం. పాట్ నెక్ కాబట్టి నెక్ కాడ నుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఒక పావించు లోపలికి మార్క్ చేసుకోవాలి. రౌండ్ కోసం 1 ఇంచు, ఒక పావించు మళ్ళీ ఇలా మార్క్ చేసుకుంటే రౌండ్ అన్నది నీట్గా వస్తుంది. దిగుతుంది నెక్ ఇలా. ఇది మన ఇష్టం అండి. ఇంకా డౌన్ కావాలంటే డౌన్ కూడా కట్ చేసుకోవచ్చు. వీళ్ళు బాగా డీప్ పెట్టొద్దన్నారు కాబట్టి నేను ఇలా కట్ చేశాను. ఇలా వస్తుంది. ఇప్పుడు సేమ్ మళ్ళీ మనం లైనింగ్ క్లాత్ అన్నది మెయిన్ క్లాత్కి ఇలా జాయిన్ చేసేసుకుందాం. కట్ చేసేద్దాం ఎక్స్ట్రా క్లాత్. లైనింగ్ క్లాత్ కట్ చేయకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ అన్నది కట్ చేయాలి. డాట్స్ వేసుకుందాం. ఈ నెక్ కూడా పైపింగ్ వేసుకుందాం. ఈ గోల్డ్ కలర్ క్లాత్తో ఇలా నడుము దగ్గర నెక్ చుట్టూ కూడా పైపింగ్ వేసుకుందాం. వెడల్పు 1.5 ఇంచ్ ఉండేలా చూసుకొని క్రాస్గా తీసుకోవాలండి. ఇది ఇలా స్టార్టింగ్ పాదం లైన్ వచ్చేటట్టు నెక్కను సాగదీయకుండా సమానంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకుందాం. ఇలా చిన్నగా మనం ఇప్పుడు కటింగ్స్ ఇద్దాం. ఈ కటింగ్స్ ఇస్తే వల్ల రౌండ్ అనేది తిరుగుతుందండి నీట్గా. థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం. ఇది సింగిల్ ఫుట్ పాదాలు ఉంటాయి కదండి, ఆ పాదంతో వేసుకుంటే నీట్గా ఉంటుందని పాదం మార్చుకున్నాం. ఇదండి ఇలా వస్తుంది. ఈ నెక్ నచ్చితే మాకు ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సింపుల్గా 3 నెక్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసాక
ఈ హ్యాంగిల్స్ అన్నది మనం డిజైన్ మార్తామండి. ఈ పింక్ కలర్ క్లాత్, గోల్డ్ కలర్ క్లాత్ ఇలా 3 ఇంచెస్ వెడల్పు ఉండేలాగా పొడవు ఉండేలా చూసుకొని ఫస్ట్ పింక్ కలర్ క్లాత్ అన్నది ఇలా స్టిచ్ చేసుకుందాం. తర్వాత మధ్యలో గోల్డ్ కలరు, నెక్స్ట్ పింక్ కలరు ఇలా నీట్గా బాగున్నాయి కదండి. ఇలా స్టిచ్ చేసుకుంటే కలర్ మార్చి సేమ్ 3 ఇంచెస్కి పావు ఇంచు వదిలేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇదండి 3 నెక్స్ సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలాగో చూసేసాం.